తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. గురువారం దక్షిణామూర్తిని అర్చన చేయటం ద్వారా విద్యార్థులలో మేధాశక్తి, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అలాగే ఆత్మసాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా దక్షిణామూర్తి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దక్షిణామూర్తి రూపంలో అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. దక్షిణామూర్తి వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద సనకుడు, సనాతనుడు, సనత్కుమారుడు, సనస్సుజాతుడు అనే బ్రహ్మమానస పుత్రులకి కేవలం మౌనంలోనే ఉంటూ అద్భుతమైన ఉపదేశం చిన్ముద్రలో ఉండి ఇస్తాడు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, చిన్ముద్ర అంటే బొటనవేలు, చూపుడు వేలు, ఈ 2 వేళ్ళు కలిపి మిగిలిన 3 వేళ్ళు నిటారుగా ఉంటే దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో నిటారుగా ఉన్న 3 వేళ్ళు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు తెలియజేస్తాయి. చూపుడు వేలు జీవుడికి సంకేతం, బొటనవేలు పరమేశ్వరుడికి సంకేతం. జీవుడు పరమేశ్వరుడిలో కలిసిపోవటమే చూపుడు వేలు, బొటనవేలు కలిపి చిన్ముద్రలో ఉంటాం. అలా జీవుడు పరమేశ్వరుల్లో కలవాలంటే ఈ 3 కర్మ ఫలితాలను దాటాలి అని చెప్పటమే చిన్ముద్రలో ఉన్న అంతరార్థం. అయితే కేవలం మౌనంలో ఉండే బ్రహ్మమానస పుత్రులకు దక్షిణామూర్తి ఉపదేశం ఇచ్చాడు. ఉపదేశం ఇవ్వకముందు, ఉపదేశం ఇచ్చిన తర్వాత ఉన్న తేడాను మనం పరిశీలించినట్లయితే, ఆ బ్రహ్మమానస పుత్రులందరూ కూడా ఉపదేశం ఇవ్వకముందు వృద్ధులుగా ఉన్నారు. చిన్ముద్రలో మౌనంగా ఉన్నప్పుడు దాని భావం తెలుసుకున్నాక బాలురిలాగా మారిపోయారు. అంటే కేవలం మౌనంగా ఉండి ఆత్మతో రమించాలని చెప్పటమే దక్షిణామూర్తి తత్వంలో ఉన్న అంతరార్థం. దక్షిణామూర్తి అనుగ్రహం కలిగితే కేవలం విద్యారంగంలో రాణించటం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాన్ని గురువారం ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, భిషజే భవరోగిణాం, భవరోగం అంటే సంసార సాగరం, సంసార సాగరంలో భిషక్ అంటే ఒక వైద్యుడిలాగా దక్షిణామూర్తి ఆ సాగరం నుంచి బయటికి తీసుకొస్తాడు. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి కేవలం విద్యారంగంలో రాణించటం మాత్రమే కాకుండా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయటానికి, ఆత్మసాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణామూర్తికి సంబంధించిన ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్లోకం చదువుకోండి. దక్షిణామూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.